ఇది మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది. ఒక ఫీమేల్గా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయినటువంటి అనుభవాలు ఏంటండి? అంటే అది మనం తీసుకునే విధానంలో ఉందండి. వాళ్ళు డామినేట్ చేస్తున్నారంటే చేయనండి, వాళ్ళ గుణం అది. ఎందుకంటే ఇప్పుడు అది మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాదు, చాలా చిన్న వయసులో నుంచి బాలనటిగా చేశారు. తర్వాత 13-14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత అంటే యూ హ్యావ్ సీన్ ఆల్ ద డిఫరెంట్ ఏజెస్ అండ్ స్టేజెస్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఈ స్టేజెస్లో మీరు ఈ కాస్టింగ్ కౌచ్ అనేటువంటి దానికి ఏ రోజునైనా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయా? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ యువర్ అంటే ఫీలింగ్? మా వరకు వచ్చేటప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదండి. ఇంత డిమాండ్ లేదు కదా అప్పుడు. ఇన్ని అంటే ఎక్స్పోజర్స్ ఎక్కువ అయిపోయినాయి వీళ్ళకి. అప్పట్లో మాకు ఏముండేది, టీవీ లేదు. ఇందాక మా పిఆర్ఓ గారు అడిగితే ఎంత టైం పంక్చువాలిటీ గురించి అడిగితే ఒక్క మాట అన్నాను. ఇప్పుడు ఈ 3-4 ఇయర్స్గానే ఉందండి ఇది. టైమింగ్ సెన్స్ లేదు అన్నది ఇప్పుడు. అప్పట్లో అది లేదు కదా. ముందు టైం లేట్కి రావడానికి కారణం పబ్బు, టీవీ, మొబైల్. ఈ 3 మాకు లేదు. ఇంట్లో టెలిఫోన్ కూడా లేదు. నాకు తెలిసి 90లోనే మా నాన్నగారు పీడబ్ల్యూడి ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. 92 or 93లోనే ఇంటికి టెలిఫోన్ ఇచ్చారు. ఆయన చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత టెలిఫోన్ ఇచ్చారు. అప్పటి వరకు నేను టెలిఫోన్ కూడా చూడలేదు కదా. ఇప్పుడైతే అన్ని ఫింగర్ టిప్లో ఉంది, వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. 24 hours మొబైల్లోనే ఉంటున్నారు కాబట్టి లేట్ అవుతుంది, వర్క్ లేట్ అవుతుంది, డిసిప్లిన్ తప్పిపోతుంది. నేను అడిగింది డిసిప్లిన్ అనే ఆస్పెక్ట్ తర్వాత వద్దాం. నేను అడిగింది కాస్టింగ్ కౌచ్. అది కాదండి, మగాధిక్యత, పురుషాధిక్యత అనేటువంటిది, లేకపోతే ఫిమేల్ మేల్ డిమాండింగ్ అనేటువంటిది ఆడవాళ్ళ పట్ల అదే అది ఒక ఇండస్ట్రీలోనే లేదు కదా. ఒక బయట కంపెనీ తీసుకోండి, కంపెనీలో కూడా ఉంది. ఇప్పుడు లేడీస్ చేయలేనిది ఏముంది? లేడీ పైలట్ లేదా? ఒక ఫీమేల్ పైలట్. స్పేస్ కి వెళ్ళి వచ్చేసాం కదా లేడీస్. కల్పనా చావ్లా గారు ఎక్కడికి పోయినా సరే ఇదైతే తప్పట్లేదు కదా, ఆడవాళ్ళకి ఒక వేధింపు ఉంటుందండి. పోటీ చూసుకుని మీరు ఎప్పుడైనా వేధింపబడ్డారా? దట్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్. నేను అంతవరకు నేను తీసుకోను కదా, చూద్దాం అనుకుంటాను. అలాంటి ఎక్స్పీరియన్స్లు నా వరకు రాలేదు కాబట్టి మేబీ నాకు తెలియకపోయి ఉండొచ్చు. వచ్చిందంటే కూడా ఫేస్ అవుతాను. మీరు ఎవరిని లాగిపెట్టి కొట్టాలి కానీ స్థాయికి వెళ్తే పరిస్థితి హెరాస్మెంట్స్ అనేటువంటి అలాంటి హెరాస్మెంట్స్ అట్లాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? హెరాస్మెంట్ చేశారు అనుకోండి, ఏం మాట్లాడినా వాళ్ళ దగ్గర సమాధానం చెప్పకుండా నేను వెళ్ళిపోతాను. అదే పెద్ద ఇన్సల్ట్ వాళ్ళకి. అంటే చిన్న వయసులోనే చాలా పెద్ద పాత్రలు చేశారు. ఆడ మేకప్ తీసేసి పక్కకు వస్తే అక్కడ అమ్మ పాత్ర వేసేసి ఆంటీ పాత్ర వేసి ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రహ్మాండ గర్ల్ లాగా, యంగ్ గర్ల్ లాగా కనిపిస్తారు, గ్లామరస్ గర్ల్ లాగా. దీనికి ఒక మాట చెప్పాలి. ప్రెసిడెంట్ గారు పెళ్ళాం నాగార్జున గారు, విఎంసి దొరసాంబరాజు గారు, గోధన్ రామరెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు నేను సుధా అంటే తెలుసు, ఇది 93లో జరుగుతుంది. అందరికీ తెలిసిన ప్రొడ్యూసర్, అందరికి తెలిసిన డైరెక్టర్ నాగార్జున గారు. తెలీదా? మీనా హీరోయిన్. ఫోన్ చేసి మాట్లాడారు, అమ్మ విఎంసి నుంచి మా మేనేజర్ అని చెప్పారు, అమ్మ ఇది క్యారెక్టర్ అంట అని. అప్పుడు మా మదరే అన్ని వినేవాళ్ళు. మనకి టైం ఉండదు కదా, ఏది వినటానికి ఏది చూడడానికి మనకి టైం ఉండదు కదా. అమ్మ ఓకే ఇది చేసేయండి అన్నారు. ఓకే అయిపోయింది. సెట్కి రావడానికి ముందు సార్ నేను ముందు రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేసాం. నేను మా మదరు వీళ్ళందరూ వచ్చేసాం, స్టాఫ్తో సహా వచ్చేసాం. డైరెక్టర్ గారిని కలవాలి. భాస్కర్ ప్యాలెస్లో సాంగ్ జరుగుతుంది. మీనా నాగార్జున గారు. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది, వైట్ చుడిదార్ వేసుకుని నేను వెళ్ళాను సెట్కి. సాంగ్ డైరెక్టర్ గారిని కలవడానికి ఫస్ట్ టైం నాగార్జున గారితో వర్క్ చేయబోతున్నాను. వెళ్ళి కలవాలి కదా అని వెళ్ళాను. పైకి కిందకి ఇలా చూశారు, ఈవిడ వదిన క్యారెక్టరా, కరెక్ట్గానే పెట్టారా అన్నారట ఆయన. నాకు ఇది తెలీదు. అయిపోయింది, అందరినీ పలకరించి రూమ్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అన్నపూర్ణ మాండవ హౌస్లో షూటింగ్. క్యారెక్టర్ పరంగా నేను వెళ్ళాను, బొట్టు అవన్నీ పెట్టుకుని, మంచి కాటన్ శారీ కట్టుకుని, కొప్పు అన్నీ కట్టుకుని సెట్కి వెళ్తే, నిన్న వచ్చింది నువ్వే కదా అన్నారు ఆయన. అది మొన్న గ్రీక్ వీరుడు టైంలో కూడా ఇదే అన్నారు ఆయన. బయట మేకప్ తీయంగానే కెమెరా వెనకాల ఒక రకంగా ఉంటా, కెమెరా ముందు ఒక రకంగా ఉంటావు నువ్వు. అది కాదు, మీకంటే వయసులో చాలా చాలా
ఇదేనటువంటి వాళ్ళకి అమ్మ క్యారెక్టర్ వదిన క్యారెక్టర్ చేయటం అనేటువంటిది. మరి హీరోయిన్ చేయాల్సిన నేను ఈ పాత్రలు ఏంటి అనేటువంటి ఫీలింగ్ కలగలేదు ఎప్పుడు? అదే బాలచంద్ర గారు చెప్పేశారు కదా మైండ్లో, అది కంప్యూటర్లో ఎక్కిచ్చేశారు కదా ఆయన. అంటే అది నేను గర్వంగా ఫీల్ అవ్వాలండి. ఆయన అడ్వైస్ ఇవ్వడం వల్లనే కదా నేను ఉండగలుగుతున్నాను. లేకపోతే నాకెందుకు అని వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏదో ప్రోగ్రాంలో వచ్చింది కదా గుర్తుకొస్తున్నాయి అని, ఏదో ఛానల్లో వచ్చింది కదా మధ్యలో, అలాగే నేను కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. సరే, ఇన్ని సినిమాలు, ఇంత లాంగెస్ట్ కెరీర్ ఎంత సంపాదించారు? అవుతారేంటండి, బాగా సంపాదించారా? బాగా సంపాదించుకుని పోగొట్టుకునేది కూడా ఉంది. ఎందుకు పోగొట్టుకునే? సినిమాలు అంది చాలా వరకు పోగొట్టుకున్నాం. ఎందుకు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారా లేకపోతే సినిమా? అలాంటివి చేయలేదండి, కొన్ని బిజినెస్ పెట్టాం. తెలియని బిజినెస్ లో మునిగిపోతాం. ఏం బిజినెస్ చేశారండి? కొన్ని మిఠాయి షాప్ పెట్టి, రాఘవేంద్ర గారు నాగార్జున ఇదే అంటారు, మిఠాయి షాప్ పెట్టారు, స్వీట్ షాప్ పెట్టి మోసపోయి మా వాళ్ళే నన్ను మోసం చేసి, తర్వాత ఢిల్లీలో నేను నా బ్రదరు పెద్ద ఇద్దరు హోటల్ పెట్టి ఆ లాభం వచ్చిన దాంట్లో ఇంకో హోటల్ పెట్టాం. రెండోది పెట్టింది మొత్తం మునిగిపోయాం. ఈత కొట్టుకుని ఒడ్డున వచ్చాను. ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని ఇందాక మీరు అన్నట్టు దాన్ని కూడా నవ్వుతూనే ఉంటాం. టెన్షన్ పడితే పోయేటప్పుడు మళ్ళీ రాదు కదా. మీరు చేసిన పాత్రలు, మీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్, మంచి మంచి క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీకు మంచి రెమ్యునరేషన్, ఒక రెస్పెక్టెడ్ రెమ్యునరేషన్ పొందాలని అనుకుంటున్నాను? తప్పకుండా ఉందండి, బాగా హై డిమాండ్. కొన్ని పిక్చర్స్లో ఏంటంటే క్యారెక్టర్స్ నచ్చి కొంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ అడుగుతారు, అమ్మా ఇలా బడ్జెట్ కొంచెం మీరు చూస్ చెయ్యండి అమ్మా అంటారు. అంటే క్యారెక్టర్ నచ్చి ఇష్టంగా ఉంటుంది, పర్వాలేదు. అంటే ఒక్కప్పుడు నేను కూడా కొత్తగా వచ్చేదాన్ని కదా ఇండస్ట్రీకి, ఫస్ట్ బిగినింగ్లో ఎవరైనా కొత్త వాళ్ళే కదా, అలా నేను అనుకుంటా. మేబీ అది కూడా నాకు ఈ డిసిప్లిన్ అడిగారు కదా, బాగానే ఇచ్చారు, గౌరవప్రదంగా ఇచ్చారు అనుకుంటున్నాను. నేను ముందే చెప్పేస్తాను, నాకున్న మర్యాద అది ఉండాలి. బాగా ఇచ్చిన నిర్మాతలతో పాటు చెక్కు బౌన్స్ నిర్మాతలు కూడా చాలా ఉన్నాయండి. అది ఉంటది, ఒక 50 లక్షల దగ్గర బౌన్స్ చెక్లు చింపి పడేయను, ఎందుకంటే గుర్తుండాలి కదా అవన్నీ. మొత్తం క్లిప్ పెట్టేసి ఒక బోర్డు కట్టి పెట్టండి. అంటే అది తెలిస్తే చాలా మంది మన మీద చాలా పెద్ద పెద్ద నిర్మాతలు ఉంటారు, చాలా పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు వాటిల్లో, బౌన్సర్ చెక్కుల్లో. వెరీ గుడ్. పర్వాలేదు, ఎప్పటికైనా మనం తలుచుకుంటారు కదా వాళ్ళు. ఏదో ఒక ప్రాబ్లం ఉండి వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు. కీర్తి సంపాదన బాగానే ఉంది, ఆస్తి సంపాదన బాగానే ఉంది, స్థిరత్వంగా ఏమి ఇల్లు కట్టుకోవటం కానీ ఇక్కడ కానీ మెడ్రాస్లో కానీ చెన్నైలో కానీ ఏంటి? ఆ విషయంలో దేవుడు అన్ని ఇచ్చాడు అండి, తృప్తిగా ఉంది లైఫ్. హైదరాబాద్ లో మీకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉంది? అంటే హైదరాబాద్ ఉంది కానీ అది రెంట్కి ఇచ్చేసాం. ఉండేది చెన్నైలో ఉంటున్నాను నేను. మా కొంతకాలం అసలు పర్మనెంట్ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండేదాన్ని. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత మా అమ్మాయి మ్యారేజ్, అవన్నీ అటు ఇటు తిరగడం వల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అదే ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్. ఇఫ్ యు డోంట్ మైండ్ పర్సనల్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పగలరా? మీ వారు, మీ పాప, పిల్లలు? ఆ పిల్లలు అంటే అబ్బాయి యూఎస్ లో ఉన్నాడు, వాడి దారి వాడిది. అదే ఇందాక ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల చెన్నైకి షిఫ్ట్ అవ్వాల్సింది వచ్చింది. వాడి దారి చూసుకున్నారు అన్నమాట. అమ్మాయి మ్యారేజ్ చెయ్యాలి, వయసు వచ్చింది, మ్యారేజ్ చెయ్యాలి అంటే తన జాబ్ చెన్నైలోనే ఉంటుంది. ఆడపిల్లల్ని ఇవాళ ఎలా ఉంది, ఒంటరిగా వదలడానికి ఎంత భయం వేస్తుందో. వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు బ్యాకప్ ఉండాలి, అందుకే అక్కడ షిఫ్ట్ అవుతుంది. తర్వాత మా నాన్నగారు, అమ్మ పోయి 15 ఏళ్ళు అయ్యింది. ఆ తర్వాత ఆయనకి కొడుకులు ఉన్నా కూడా సపోర్ట్ లేకుండా అయిపోయింది. అంటే మనం చూసుకుంటే మీరు ఎంతమంది అండి బ్రదర్స్? 6, మేము 6. 4 అన్నయ్య, ఒక తమ్ముడు, అందరూ బానే ఉన్నారు. 4 అన్నయ్యలు, ఒక తమ్ముడు, మీరు ఒకే అమ్మాయి. అంటే గారభంగంగా పెరిగాము. బార్న్ విత్ డైమండ్ స్పూన్. తర్వాత నాకు 5 ఏళ్ళకి అల్యూమినియం స్పూన్ కూడా లేకుండా అయిపోయింది. బార్న్ విత్ డైమండ్ స్పూన్. చాలా మంది గోల్డ్ స్పూన్ అంటారు, నేను బార్న్ విత్ డైమండ్ స్పూన్ అండి. నాన్నగారిది PWDలో సివిల్ ఇంజనీర్. అమ్మగారి తరఫున వాళ్ళు, నాన్న తరఫున అందరూ పెద్ద ఇదే. అంటే సొంత మేనమామని పెళ్లి చేసుకున్నారు అమ్మ. ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు. నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, దానివల్ల మొత్తం ఆస్తి అంతా పోయింది. మా పెద్ద నాన్న ఇద్దరు కూడా, అంటే ఈయన కొంచెం
డౌన్ఫాల్ అవుతున్నారు అనగానే అన్నీ ఉంటాయి కదా, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి కదా, ఎందుకు ఆయనకి ఇవ్వడం మానేసి అవన్నీ కొంచెం దూరం పెట్టారు. అంటే మా ఫ్యామిలీ సెపరేట్ అయిపోయింది. ఒక సర్టన్ ఏజ్ 14 ఏళ్ళ వరకు మా అమ్మ ఏదో గడుపుకుంటూ వచ్చింది. అందరినీ చదివిపించి కష్టాలు ఏంటో అన్నీ ఒక తల్లిగా ఈ పిక్చర్ చేయడానికి అది కూడా మీ అమ్మగారి క్యారెక్టరే. విల్ పవర్ రావడానికి కారణం మా అమ్మ. చాలామంది చెప్తారు మా మదర్ ఫాదర్ బ్యాక్ బోన్ అని. నాకు వాళ్ళిద్దరు హార్ట్ బీట్ అండి. నా హృదయం ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు వాళ్ళు ఉంటారు. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడింది ఎప్పుడంటే, మా అమ్మాయి మ్యారేజ్కి రమ్మని మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇట్లా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదండి, రాలేను, వీలైతే వస్తారని అని చెప్పారు మీరు. అప్పుడు కొన్ని సెంటిమెంట్ మనకి దెబ్బతింటుంది. మా అమ్మ పోయేటప్పుడు కూడా నేను ఇంత బాధపడలే. మా నాన్న పోయిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా. మనుషుల్ని నమ్మకూడదు, నన్ను నేను నమ్మాలి ముందు. ఇందులో జరిగింది కొన్ని సీన్స్ మా లైఫ్లో, మా ఇంట్లో జరిగిన సీన్స్ అన్ని జరిగినాయి. అంటే మీ కుటుంబం, మీ బంధువర్గంలోనేనండి చాలా వరకు డిసీవ్డ్, బాగా మోసపోయారు. బాగా మా అమ్మ అనేవాళ్ళండి, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మా అమ్మతో చెప్పిన సబతను నిలబెట్టాను నేను. మా నాన్న పోయేటప్పుడు వాళ్ళందరినీ నించోబెట్టాను నేను. చాలా గర్వంగా చెప్పుకుంటాను, ఇది తల ఎత్తి నేను చెప్పుకుంటా. మా అమ్మకి చెప్పాను, అమ్మ నీతో పనిచేసే వాళ్ళని నీకు అన్న తమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళే. మన్ని వీళ్ళు నాన్నకి క్యాన్సర్ వచ్చిందని దూరం చేశారు కదా, వీళ్ళు బంధువులు కాదు నీకు. మీకు 5 ఏళ్ళ వయసు అప్పుడే నాన్నగారు క్యాన్సర్ వచ్చింది అంటున్నారు కదా, మరి మొన్నటిదా సర్వైవ్ అయ్యారండి క్యాన్సర్తో? చాలా కాలం సర్వైవ్ అయ్యారు. అమ్మగారి కంటే ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యారు. 87 ఇయర్స్ నాన్నగారు పోయేటప్పుడు. 87 ఇయర్స్ వరకు ఆయన, 86 ఇయర్స్ వరకు సైకిల్ వెళ్ళేవారండి ఆయన. మరి క్యాన్సర్ ఉండి కూడా అంతకాలం సర్వైవ్ అయ్యారు కదా. మదర్ అంతకంటే ముందే పోయారు. మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, హై బీపీ హై షుగర్ ఉండి అమ్మ పోయారు. మీ వారు ఏంటండి? ఆయన ఫార్మస్యూటికల్ బిజినెస్ ఉంది. అదంతా కొంచెం అలాంటివి జరిగిపోయినాయి ఫ్యామిలీలో. కొన్ని మర్చిపోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు ఏంటంటే మనం మనోధైర్యాన్ని పెంచుకుంటూ పాఠాలు నేర్పిస్తుంది. లెసన్గా తీసుకుని నేను బయటకు వస్తాను. ఇప్పుడు ధైర్యాన్ని ఇచ్చింది అవన్నీ వాళ్ళు చేసేదంతా. సినిమాల్లో ఎన్నెన్నో గొప్ప పాత్రలు పోషిస్తారు, ఒక త్యాగమైనటువంటి పాత్రలు పోషిస్తారు, ఎన్నో కష్టాలను ఎదుర్కొనేటువంటి పాత్రలు పోషించారు మీరు. రియల్ లైఫ్లో అలాంటి కష్టాలు, అలాంటి ఫేసింగ్స్ అనేటువంటి మీ ఫ్యామిలీ లైఫ్గా ఎదుర్కోవటం అనేటువంటిది ఎలా అనిపిస్తుంటుంది? ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా ఫీల్ అయ్యారు? అదే ఇందాక నేను అదే అన్నట్టు, వీళ్ళందరూ చేసేదంతా ఎక్స్పీరియన్స్ని నేను ఎలా తీసుకున్నానంటే, ఓ లైఫ్ అంటే ఇలా ఉంటుంది. మా నాన్న ఉన్నంత వరకు నాకు భయం లేకుండా ఉంది, ఎవరో ఒకళ్ళు తోడు ఉన్నారని. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్ళయిన తర్వాత ఆ తోడు కూడా లేదు. ఎందుకంటే రేపు ఇంతకు ముందు నాకు పెళ్ళయ్యేటప్పుడు మా అమ్మ నాన్న అదే కదా అనుకుని ఉంటారు, నాకు నాన్న ఉన్నారు అన్నది ఉండేది. ఇప్పుడు నాన్న కూడా పోయారు, 1.5 year అవుతుంది. నాన్న పోయిన తర్వాత ఒంటరి లైఫ్ ఏంటో తెలుస్తుంది నాకు. మీ సన్ మీతో ఉండట్లేదా? అయ్యో. మీ వారు? ఆయన లేరు, ఆయన యుఎస్లో హ్యాపీగా వాళ్ళ బతుకు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఉంటానండి, హ్యాపీగా ఉంటానండి అంటాను నేను. ఉండాలి, లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియాలి. నేను నా బతుకుతున్నాను కదా, హ్యాపీగా ఉన్నాను కదా. ఇవాళ నేను బాధతో నేను మా నాన్న గురించి నేను ఏడుస్తున్నా, నా పిల్లల గురించి నా పిల్లల గురించి నేను ఏడవలా, మా వారి గురించి నేను ఏడవలా, మా అమ్మ నాన్న గురించి ఏడుస్తున్నా. రేపు అదే పరిస్థితి వాళ్ళకి వస్తుంది, అప్పుడు తెలిసి వస్తుంది. అది చూడడానికి నేను ఉండను, ఇది లైఫ్. అది ధైర్యాన్ని ఇచ్చింది. అన్ని పోగొట్టుకున్నా కూడా నేను నవ్వుతూ ఉండడానికి కారణం అది. ఇప్పుడు మీ ముందున్నటువంటి పెద్ద బట్టను కూతురు మ్యారేజ్ చేయటం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మనవరాలతో హ్యాపీగా ఉన్నా నేను. 2 years అవుతుంది మనవరాలది. ఇవాళ నేను వెళ్తే మా అమ్మ నన్ను ఎలా పిలుస్తుందో అలాగే పిలుస్తుంది, సుధా. గట్టిగా ఫోన్లో మాట్లాడితే చాలు, వీడియో కాల్ చేయగానే సుధా ఎక్కడికి వెళ్తున్నావు. మరి అది కాదు, రియల్ లైఫ్ లో అమ్మమ్మ అయ్యారు, సినిమాల్లో మాత్రం అమ్మగానే మిగిలిపోయారు. త్వరలో అయిపోతాను. సినిమాలో అమ్మమ్మ క్యారెక్టర్స్ చేస్తారా? తప్పకుండా చేస్తానండి. చేయలేదు ఎంతవరకు? ఇప్పుడు వరకు చేయలేదు. అంటే ఇప్పుడు 14 Reels వాళ్ళది ఒకటి చేస్తున్నాను, ఫ్యామిలీ మ్యాటర్స్ అని వెబ్ సిరీస్. తమ్మి గారు ప్రొడ్యూసరు, అనీష్ కురువిల్లా డైరెక్టర్. అందులో నందు వీళ్ళందరికీ అమ్మమ్మ నానమ్మ, వెరీ గుడ్, అమ్మమ్మ నానమ్మ క్యారెక్టర్స్. సో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లో దగ్గరగా వస్తుంది. కొంచెం ఆ టచ్ ఉంటుంది కదా. ఇంట్లో తల్లిగా ఉన్నప్పుడు ఆన్ స్క్రీన్ తల్లిగా చేయకూడదా? మిమ్మల్ని గట్టిగా తిట్టాలనిపిస్తుంది, తిట్టేస్తున్నాను
తిట్టను. మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అదే నవ్వు. అలాగే వస్తా. ఎందుకు తిట్టారని ఆలోస్తున్నాను లోపల. ఎందుకంటే నాకు ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ విత్ ఏ హార్ష్ ఫేస్. సో కోపం వచ్చిందంటే ఇంట్లో ఎప్పుడైనా వీళ్ళు పని చేయలేదు అనుకోండి, ఏం మాట్లాడను. ఇందాక మీరు అడిగారు కదా ఎవరైనా ఏమన్నా అన్నారంటే ఏం చేస్తారని, వెళ్ళిపోతాను అక్కడి నుంచి, ఆర్గ్యూ చేయను. అంటే అదే పెద్ద ఇన్సల్ట్ అండి. కొంతమంది ఏం చేస్తారు, గొడవలు రావడానికి కారణం వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వెపన్ అంటారు. స్లో పాయిజన్, వెపన్ కూడా నేను చెప్పను, స్లో పాయిజన్ అంటారు. ఓకే ఓకే, మెల్లగా చంపుద్ది అది. వెరీ గుడ్. ఇంట్లో గొడవ అవుతే ఇలా చూస్తూ ఉంటాను, టక్కర్లేసి కిచెన్కి వెళ్ళిపోతా. మిక్సీ ఎవరున్నారు మీతో గొడవ పెట్టుకోవడానికి? మా వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలే ఉన్నారు కదా. కూతురు ఒక్కతే కదా ఇప్పుడు మీతో? కూతురు, అల్లుడు ఏదైనా చేస్తాడు, మా అన్నయ్య వదిన వాళ్ళు వస్తే ఏదో ఒకటి చేస్తారు. ఏం మాట్లాడను, ఇది చేయనా అది చేయనా. మాట్లాడకుండా ఉంటేనే మంచి సొల్యూషన్ అది. మాతృదేవ భవకు ముందు మీరు చేసిన సినిమాలు ఏంటి ఈ మధ్య కాలంలో? తెలుగులో చాలా తక్కువ కదా మీరు? అదే నేను చేయదలుచుకోలేదండి. ఈ మధ్య చాలా మంది అడిగారు కానీ చేయలే. ఎందుకు చేయలేదంటే ఏదో ఒక వస్తువులాగా ఉన్నారు. కొంతమందికి మదర్ లేకుండా ఉన్నారు. మదర్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ లేదు, ప్రామినెన్స్ లేని పాత్రలు చెయ్యను. అంటే సుధా అంటే ఇప్పుడు అన్ని పిక్చర్లు తీసుకుంటే, ఒక అతడు తీసుకోండి, ఒక మన్మధుడు తీసుకోండి, ఒక నువ్వు లేక నేను తీసుకోండి, ఒక దూకుడు తీసుకున్నా, ఒక శ్రీరామ్ దాస్, ఇలాంటి అన్ని పిక్చర్లు, రికార్డ్ పిక్చర్లు తీసుకుంటే సుధా అంటే ఏంటో అనేది ఒక క్యారెక్టర్ తెలుస్తుంది. అది 2 సీన్ అవ్వనండి, 20 సీన్ అవ్వనండి, ఒక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి చేసి నేను ఎందుకు మనసు చంపుకుని ఈ లక్షల కోసం నేను వెళ్ళి అక్కడ నించోవాల్సిన అవసరం లేదు. దేవుడి దయ వల్ల అన్నీ దేవుడు ఇచ్చాడు, ఒక మంచి మర్యాద ఉంది. అలాంటప్పుడు నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా వెళ్ళిపోయి నేను చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు కాబట్టి నేను చేయట్లేదు. అది కొంతమంది నా మీద వెనకాల చెప్పారు, మేము రావడం వల్ల సుధా గారికి తగ్గిందని. సుధా చెయ్యలేకపోతుంది, చేయలేదు కాబట్టి మీరు అట్లా కాదుగా. ఒక కొత్త జనరేషన్ మదర్హుడ్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. మీ తర్వాత ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి తర్వాత మీరు వచ్చి ఒక 15 సంవత్సరాలు ఎలా అయితే దున్నేశారో, అలాగే ఒక కొత్త మదర్హుడ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఒక రోహిణి కానీ, ఒక నదియా కానీ, ఈ జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ జనరేషన్ తాలూకు ఎక్కువగా అటు వెళ్తున్నారు. అది కాంపిటీషన్ అనుకుంటారా లేకపోతే కాలధర్మం అనుకుంటారా? హెల్దీ కాంపిటీషనే. ఎందుకంటే ఇది గర్వంతో చెప్పాలి. ఇప్పుడు నదియా గారు, తులసి గారు, రోహిణి గారు వీళ్ళందరూ కొంచెం గ్లామర్ గా ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఒక సింపతి క్యారెక్టర్ అంటే నాదే ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అనగానే నా క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కొంచెం గ్లామర్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు నదియా గారు తీసుకోండి, అదే వస్తుంది. మీరు గ్లామరస్ మదర్లో చేశాను కానీ ఇంత గ్లామర్ ఉన్న క్యారెక్టర్స్ చేయలేదు కదా. మేబీ నా ఫేస్ ఇప్పుడు క్యారెక్టర్స్ కన్సీవింగ్ అలా ఉంటుంది. పోను క్యారెక్టర్స్ అనేటువంటి మోడరేట్ అవుతుంది. ఒక్కొక్క సినిమాల్లో వస్తున్నటువంటి ట్రెండ్స్ కానీ మేబీ డైరెక్టర్ కనిపించట్లేదు కాబట్టి అది కాదు. ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్స్ లో కూడా మార్పులు రావడం అనేటువంటిది కూడా నిజంగా నా పిల్లలకి నేను ఫ్రెండ్స్ లాగానే ఉంటానండి. ఎందుకంటే రేపు వాళ్ళ పిల్లలకి ఫ్రెండ్ గా ఉండాలి. వండర్ఫుల్ సుధా గారు, మీ త్రూఅవుట్ మీ జర్నీ ప్రత్యక్షంగా చూసాము. ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా మా ప్రేక్షకులకు కూడా తెలియజేసాం. అలాగే ఈ రోజున ఒక ప్రతిష్టాత్మకంగా ఒక టైటిల్ రోల్ పోషిస్తున్నటువంటి మీ సినిమా రిలీజ్కి సిద్ధమవుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ చిరునవ్వు, మీ క్రమశిక్షణ, మీ డిసిప్లైన్, మీ మంచితనం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ.